హలో హాయ్ ఫ్రెండ్స్, ఇవి మన టమాటాకి అయితే ఇవాళ ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వచ్చితే ఇవాళ అయితే ఒక 15 పెట్టెలు అయితే తెంపుతున్నా. చూస్తారు కదా టమాటాలు అయితే ఎన్ని గనం ఉన్నాయో. లాస్ట్ వరకు అయితే మన వీడియోని అయితే చూడండి, ఎందుకంటే మనకు ఈ రేట్లు అనేది చాలా దారుణంగా ఉన్నాయండి ఈసారి టమాటాలకు. చెట్లకైతే చెట్లు అయితే ఫుల్ కాయలు కాసినాయి, కాకపోతే మనకు రేట్ అనేది లేదు. ఎక్కడ చూసినా కానీ టమాటా రేట్ అనేది లేదు. కాబట్టి రైతులు అయితే చాలా నష్టపోతుర్రు. నేనైతే నాకు పెట్టుబడి కూడా రాలేదండి, నేను కూడా ఒక రైతునే. ఎవరైనా కానీ యూట్యూబ్లో వీళ్ళు చేస్తారు కాబట్టి, కానీ నేను కూడా రైతునే కాబట్టి నేను చెప్తున్నాను. నాకు పెట్టుబడి మందం కూడా టమాటాలకు రేటు రాలేదు ఈసారి. ఇంకా టమాటాలు అయితే ఇంకా తెంపట్లేదు రేట్ లేదని. ఏదైనా ఇక్కడ నుంచన్నా ఎవరైనా ఆర్డర్లో కావాలంటే 10 పెట్టెలు కానీ 20 పెట్టెలు కానీ తెంపిస్తున్నా అంతే. మనకి ఎందుకంటే రేట్ లేదు కాబట్టి తెంపడానికైతే తెంపిన పెట్టుబడి కూడా తెంపిన ధార కూడా రావట్లేదు. ఇంకా పెట్టుబడి కాదు, మనం తెంపడానికి కైకిలు పెట్టి తెంపుతాం కదా, ఆ రేటు కూడా మనకు రావట్లేదు అంటే అర్థం చేసుకోండి. ఒక్క పెట్టే 200 కంటే ఎక్కువ అయితే పోవట్లేదు. 150 నుంచి 200 మధ్యలో ఉంది రేటు. అది మనం జైత్యాలు వెళ్ళి అమ్ముకుంటే మనకు 100 రూపాయలు పెట్టబడుతుంది. అలాంటిది నాకు ఇక్కడికి వచ్చి 150 నుంచి 200 మధ్యలో ఇస్తా అంటేనే, అది తోటకాడికి వచ్చి ఇస్తేనే తెంపి ఇస్తున్నాను. అందుకనే రేట్ అనేది ఈసారి దారుణంగా పడిపోయినాయి టమాటాలకు. చూస్తారు కదా మన టమాటా తోట అయితే ప్రజెంట్ అయితే ఇలా ఉంది. మనకు జూన్ జూలైలో రేట్ అనేది ఖచ్చితంగా ఒక 30 రూపాయలు అయితే దొరుకుతాయని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఇయర్ ఎప్పుడైనా కానీ మార్చి కానీ ఏప్రిల్ కానీ మే కానీ ఈ 3 నెలలలో ఏ సంవత్సరం కూడా రేట్ లేదండి. ఒకసారి హిస్టరీ చూసుకోండి. ఎప్పుడైనా కానీ జూన్ జూలై ఆగస్టు ఈ నెలలలో రేటు దొరకకుంటే మళ్ళీ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ 3 నెలలలో రేటు దొరికే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే హెవీ వర్షాలు పడితే ఆగస్టులో ప్లాంటేషన్ చేసిన వాళ్ళకి చెట్లు అనేది బ్రతకాయి కాబట్టి అప్పుడు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ టైంలో రేటు దొరికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ప్లస్ అప్పటి గురించి ఇప్పుడు మనం ఆలోచించాల్సిన పని లేదు. ప్రజెంట్ అయితే టమాటాలకైతే రేటు దారుణంగా ఉంది. మనకు పెట్టుబడులల్లో సగం కూడా రావండి ఈ టమాటా తోటలకు. ఇప్పుడు పెట్టిన వారు ఎవరైనా కానీ మనకు రేట్ అనేది ఒక పెట్టుబడులన్న రావాలనుకుంటే జూన్ జూలై ఆగస్టు ఈ 3 నెలలలో క్రాప్ వచ్చే పంటలు ఉంటే వీటికైతే రేట్ అనేది పెట్టుబడుల మందం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అవి కూడా లాభాలు కాదు, పెట్టుబడులు అయితే ఖచ్చితంగా వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే 30 రూపాయల కిలో ఈజీ అవుతాయి. 30 రూపాయల కిలో అంటే మనకు 500 నుంచి 600 700 ఇట్లా 1000 రూపాయల దాకా పెట్టి అమ్మే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. ఆ తోటలు అయితే మంచిగా కాపాడుకోండి ఎవరైనా కానీ. అది కూడా పెట్టుబడి తగ్గించుకోండి ఎండలకు. మనం ఎండలకు ఏంటంటే యూరియాలు కానీ డిఏపీలు కానీ ఎక్కిస్తే చెట్లు అనేది ఎక్కువ డ్యామేజ్ అయిపోతాయి, మన క్రాప్ అనేది తక్కువగా వస్తాయి. అందుకే ఆర్గానిక్ పద్ధతిలోనే పండించడం స్టార్ట్ చేసినాం అనుకో ఖర్చు కూడా తగ్గుతుంది. క్రాప్ కూడా మనకు వచ్చిన క్రాప్ మీకెళ్ళే రేట్ అనేది దొరికే ఛాన్సెస్ ఉంటాయి. చూస్తారు కదా చెట్లకైతే ఎంత రెండా కాయలు ఉన్నాయో, మనమైతే తెంపడానికైతే ఛాన్స్ లేకుండా పోయింది రేట్ లేక. చూస్తారు కదా కాయలు అయితే ఎంత బాగున్నాయి కానీ మనకైతే రేట్ లేదు. ఇవాళ ఆర్డర్ వచ్చేసి నేను చెప్పాను కదా, ఆర్డర్ చూస్తారు కదా. నేనైతే మాకు రేకుల షెడ్ ఉంది ఇక్కడ, తెంపైతే ఇక్కడైతే పెడుతున్నాం. ప్రజెంట్ అయితే వాళ్ళు ఆటోలో వేసుకపోతే అని చెప్పారు. చూస్తారు కదా నేనైతే ఒక 20 పెట్టెలు తెంపిన, ఇంకా తెంపుతున్నారు అక్కడ. మనకు ప్రజెంట్ అయితే కాయలు అయితే బాగున్నాయి చూడడానికి. ఇక్కడ మనకి ఎవరైనా కాంటాక్ట్ కావాలనుకుంటే నా నెంబర్ ఇస్తాను. ఇక్కడికి వచ్చి అయితే కావాలనుకున్న వాళ్ళు అయితే మన టమాటాలు అయితే తీసుకెళ్ళచ్చు. ఇవైతే మొత్తం చూస్తారు కదా స్టేకింగ్ పద్ధతిలో మా ఏరియాలో అయితే ఎవరు చేయలేరు, నేనే ఫస్ట్ టైం చేయడం. అప్పుడు మనం పెట్టిన పెట్టుబడులు కూడా రాలేదండి ఇప్పటికైతే. మనకి సంవత్సరం టమాటా పెట్టినందుకు లాసు. చూస్తారు కదా మనకి టమాటా చెట్లకు వచ్చేసి మళ్ళీ ఇంకో వీడియో చేస్తానండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.